బ్యాక్ టు న్యూస్. పార్లమెంట్ సభ్యులు బంధుప్రీతికి మారుపేరుగా నిలుస్తున్నారు. మెజార్టీ ఎంపీలు పీఏలుగా తమ రక్త సంబంధికులకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్యామిలీలో ఒకరు ఎంపీ అయితే చాలు, వ్యక్తిగత సహాయకులుగా బంధుగణానికి పెద్ద ఎత్తున పునరావాసం కల్పిస్తున్నారు. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన మన పార్లమెంటు సభ్యులు బంధుగణానికి మేలు చేసేందుకు అర్రులు చాస్తున్నారు. ఎంపీలుగా ఎన్నికవటమే తరువాయి తమ వాళ్ల పునరావాసం కోసం లైన్ క్లియర్ చేస్తున్నారు. మన దేశంలో 146 మంది ఎంపీలు తమ వ్యక్తిగత సహాయకులుగా కొడుకులు, కూతుళ్లకు, భార్యకు, తమ్ముళ్లు, చెల్లెళ్లకు, కాదంటే మనవలు, మనవరాళ్లకు పెద్దపీట వేశారు. మన ఎంపీల బంధుప్రీతికి సంబంధించిన ఈ వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకొచ్చాయి. పీఏలుగా తమ రక్త సంబంధీకులను నియమించుకున్న 146 మంది ఎంపీల్లో 104 మంది లోక్సభ సభ్యులు కాగా 42 మంది రాజ్యసభ సభ్యులు. ఈ ఎంపీల దగ్గర వారి బంధుగణానికి చెందిన 191 మంది పీఏలుగా పనిచేస్తున్నారు. ఎంపీల దగ్గర పీఏలుగా పనిచేస్తున్న వారిలో పార్లమెంటు సభ్యుల కొడుకులు 60 మంది ఉన్నారు. 36 మంది ఎంపీలు భార్యలనే తమ పీఏలుగా పెట్టుకున్నారు. 27 మంది కూతుళ్లకు పీఏ పోస్ట్ ఇచ్చుకున్నారు. 7 సోదరులకు పీఏగా ఛాన్స్ ఇచ్చారు. మరో 7 కోడళ్లను పీఏలుగా నియమించుకున్నారు. మహిళా ఎంపీలు 4 భర్తలకు పీఏ పోస్ట్ ఇచ్చుకున్నారు. మరో 10 మంది తమ బంధుగణంలోని ఇతరులను పీఏలుగా నియమించుకున్నారు. పీఏలుగా బంధుగణానికి ఛాన్స్ ఇవ్వడంలో అధికార పార్టీ, విపక్షాలకు తేడా లేదు. పోటాపోటీగా ఎంపీలు తమ ఆప్తులనే వ్యక్తిగత సహాయకులుగా నియమించుకున్నారు. ఈ విషయంలో బీజేపీ సభ్యులు ముందున్నారు. ఆ పార్టీకి చెందిన 38 మంది ఎంపీల పీఏలు వారి రక్త సంబంధీకులే. అటు కాంగ్రెస్ కు చెందిన 36 మంది పార్లమెంటు సభ్యులు కూడా తమ బంధువులకే పీఏలుగా ఛాన్స్ ఇచ్చారు. బీఎస్పీకి చెందిన 15 మంది, సమాజ్వాదీకి చెందిన 12 మంది, డీఎంకే నుంచి 8 మంది ఎంపీలు, బీజేడీకి చెందిన 7, జేడీయూకు చెందిన 6కు, వీరితో పాటు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు కూడా బంధుప్రీతికి దాసోహమయ్యారు. వ్యక్తిగత సహాయకుల జీతభత్యాల కోసం ఒక్కో ఎంపీకి లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లు నెలకు 30,000 రూపాయల మేర చెల్లిస్తాయి. పీఏలు ఒకరికంటే ఎక్కువ మందుంటే ఈ మొత్తాన్ని ఎంపీలు విభజించి పంచే అవకాశం ఉంది. అలా కొంతమంది ఎంపీలు తమ పీఏలకు కనీస వేతనం కూడా చెల్లించట్లేదని తేలింది. పీఏలకు నెలకు 2,000 రూపాయలు మాత్రమే పే చేస్తున్న ఎంపీలు కూడా చాలా మంది ఉండటం విశేషం. ఢిల్లీలో డైలీ లేబర్ కనీస వేతనం నెలకు 8,000. మరి చాలా మంది ఎంపీల పీఏల గణాంకాల ప్రకారం నెలకు 2,000తో కూడా సర్దుకుంటున్నారంటే మనం ఆశ్చర్యపోక తప్పదు. పీఏలుగా ఎంపీలు తమ బంధువులను నియమించుకోవటం చట్టవిరుద్ధమేమీ కాదు. కానీ సహజంగా తమ మద్దతుదారుల్లో సమర్థులైన వారిని ఎంపీలు పీఏలుగా నియమించుకుంటారు. అలాంటప్పుడే నియోజకవర్గ ప్రజలు కూడా తమ సమస్యలను ఎంపీ దృష్టికి స్వేచ్ఛగా తీసుకెళ్లగలుగుతారు. అలా కాకుండా ఎంపీల బంధుగణమే పీఏలుగా ఉంటే వారితో సమస్యలు చెప్పుకోవటంలో ప్రజలు పరేషాన్ కాక తప్పని పరిస్థితి నెలకొంటుంది. అటు పార్లమెంటు నైతిక విలువల కమిటీలో ఉన్న ఎంపీలు కూడా బంధుప్రీతికి మినహాయింపు కాకపోవటం విచారకరం. సుమిత్రా మహాజన్, ధారాసింగ్ చౌహాన్, ప్రేమ్దాస్ రాయ్ లాంటి ఎంపీలు పార్లమెంటు ఎథిక్స్ కమిటీలో సభ్యులు. వీరు కూడా పీఏలుగా తమ బంధువులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. అటు బేని ప్రసాద్ వర్మ, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, తరుణ్ విజయ్ లాంటి ప్రముఖ ఎంపీలు కూడా పీఏలుగా తమ వారినే నియమించుకున్నారు. ఫైనల్ గా పీఏల నియామకంతో తమకు బంధుప్రీతి చాలా ఎక్కువని చాటుతున్నారు మన ఎంపీలు. ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులకు వచ్చే నెల 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలవుతుంది. మన రాష్ట్రంలో 3 జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తున్నట్టు ప్రకటించారు పెట్రోలియం శాఖ మంత్రి. 76 లక్షల మందికి ఈ పథకం వల్ల ప్రయోజనం కలగనుంది. జూన్ 1వ తేదీ నుంచి దేశంలోని 20 జిల్లాల్లో ఎల్పీజీ వినియోగదారులకి నగదు బదిలీ పథకం అమల్లోకొస్తోంది. ఆధార్ కార్డు ఆధారంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు పెట్రోలియం మంత్రి వీరప్ప మొయిలీ. మన రాష్ట్రంలోని అనంతపురం, చిత్తూరు, హైదరాబాద్, రంగారెడ్డి, తూర్పు గోదావరి జిల్లాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. గ్యాస్ డీలర్లు, బ్యాంకర్లకి ఇంకా ఆధార్ కార్డు సమర్పించని వారు 3 నెలల్లోగా సమర్పించాలన్నారు. లేకపోతే వారికి సబ్సిడీ వంట గ్యాస్ అందదన్నారు మొయిలీ. జూన్ 1వ తేదీ నుంచి దేశంలో 20 జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. నేరుగా నగదు బదిలీ కార్యక్రమంలో ఇదే అత్యంత పెద్దది. త్వరలో దీన్ని 14 కోట్ల మంది ఎల్పీజీ వినియోగదారులకు విస్తరిస్తాం. 20 జిల్లాల్లో ప్రారంభించే ఈ పథకాన్ని దేశంలో అన్ని జిల్లాలకు విస్తరించేందుకు కూడా రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం. దేశవ్యాప్తంగా 520 మంది డీలర్ల పరిధిలో 76 లక్షల మంది ఎల్పీజీ వినియోగదారులకు మేలు జరుగుతుంది. త్వరలోనే ఈ పథకాన్ని దేశంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తామన్నారు మంత్రి. ఆధార్ కార్డు లేని వారికి మరో 3 నెలల వరకు గడువునిచ్చినట్లు చెప్పారు పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ.
అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నారా? మీరు కొన్న ఆభరణాల నాణ్యత, తూకం సరిచూసుకున్నారా? షాపుల వాళ్ళు ఇచ్చిన రసీదులున్నాయి కదా అన్న భరోసాతో ఉన్నారా? అయితే మీరు మోసపోయి ఉండొచ్చు. అక్షయ తృతీయ రోజు కస్టమర్లను మోసం చేసిన షాపులపై తూనికలు కొలతల శాఖ ఏకంగా 146 కేసులు నమోదు చేసింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే లక్ష్మీదేవి ఇంటికొస్తుందని ఓ నమ్మకం. ఈ నమ్మకమే ఇదిగో ఇలా జ్యువెలరీ షాపుల ముందు జనం క్యూ కట్టేలా చేసింది. దీనికి తోడు బంగారం ధర పడిపోవడంతో పాటు పోతేరాని ఆఫర్లంటూ వచ్చిన ప్రకటనలు జనాన్ని జ్యువెలరీ షాపులకు పరుగులు పెట్టించాయి. జ్యువెలరీ షాపులకు కావాల్సింది కూడా ఇదే. జనానికి ఈ వెర్రిని నూరిపోసిన షాపులు ఇలాంటి సందర్భం కోసమే ఎదురు చూశాయి. అసలే ఈ మధ్య పసిడి ధర దాదాపు 15% పడిపోవడంతో ఆ నష్టాన్ని ఎలాగైనా కస్టమర్ల నుంచి రాబట్టుకోవాలనుకున్నాయి. ఇంకేముంది, అక్షయ తృతీయ రోజు నిలువు దోపిడీ చేశాయి. నగల షాపుల మోసాలు ఒక్క రకం కాదు. 22 క్యారెట్ల పేరుతో 20 లేదా 18 క్యారెట్ల బంగారాన్ని అంటగట్టడం, బంగారం నాణ్యతను తెలిపే వివరాలు రసీదుపై ఇవ్వకపోవటం, తరుగు మజూరీ పేరుతో బంగారం విలువలో 30% దాకా అదనంగా వసూలు చేయటం, ఆభరణాలకున్న రాళ్ల బరువును కూడా బంగారంతో కలిపి వసూలు చేయటం, వాటి బరువును తక్కువ చేసి చూపటం, తూనికల్లో హెచ్చుతగ్గులు మరో మోసం. షాపులు ప్రభుత్వ సీలున్న తూకం మిషన్లు వాడట్లేదు. గ్రాములో 1000 వంతైనా 1 మిల్లీగ్రాము తేడా ఉన్న 27 రూపాయలు నష్టపోయినట్లే. చాలా షాపుల్లో 100 మిల్లీగ్రాముల తేడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇలా అవకాశమున్న అన్ని విధాలుగా కస్టమర్లను నిలువు దోపిడీ చేశాయి జ్యువెలరీ షాపులు. ఆ రోజు ఎలాగైనా బంగారం కొనాలన్న ఆతృత పెద్ద షాపులు కావటం, హీరోలతో ప్రకటనలు చేయించడంతో ఏర్పడ్డ నమ్మకం కస్టమర్లను ఈ మోసాలపై దృష్టి పెట్టకుండా చేశాయి. ఫలితంగా చాలా మంది కస్టమర్లు జ్యువెలరీ షాపుల మోసాల ఉచ్చులో చిక్కుకున్నారు. అక్షయ తృతీయ రోజు, అంతకు ముందు రోజు, తర్వాతి రోజు రాష్ట్ర వ్యాప్తంగా తూనికలు కొలతల శాఖ అధికారుల దాడుల్లో జ్యువెలరీ షాపుల మోసాలు బయటపడ్డాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ఇలా అన్ని ప్రధాన నగరాల్లో తూనికలు కొలతల శాఖ అధికారులు దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 146 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో జాయ్ అలుకా సహా 12 షాపులపై కేసులు నమోదయ్యాయి. 3 రకాలుగా కేసులు నమోదైంది. ఒకటి ప్యూరిటీ స్వచ్ఛత తెలియపరచినందుకు, రెండవది ఆభరణంలో రాళ్ల బరువు తెలియపరచినందుకు, మూడవది బంగారం తూచే యంత్రం 1 మిల్లీగ్రాము ఖచ్చితత్వం గల వాడని వాటి మీద కూడా కేసులు నమోదడం జరిగింది. సిటీలో 12 వరకు చేశాము. అందులో జాయ్ అలుకాస్ వాళ్ళు కూడా 22 క్యారెట్ల ధర ఒక ఆభరణం చేశారు, కానీ వాస్తవానికి అది 18 క్యారెట్ల ఆభరణం అది. సో అందులో తేడా వలన కూడా ఒక కేసు రాశాము. మేము దాదాపుగా 146 షాపుల మీద బంగారు షాపుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక్క అక్షయ తృతీయ రోజే కాదు, పోయిన నెలలో బంగారం ధర ఒక్కసారిగా పడిపోయిన సందర్భాల్లో వరుసగా 3 రోజుల పాటు జనం జ్యువెలరీ షాపుల్లో క్యూ కట్టారు. అప్పుడు కొన్నవాళ్లు కూడా ఆభరణాల నాణ్యత, తూకం మరోసారి చెక్ చేయించుకోవాలని సూచిస్తున్నారు లీగల్ మెట్రాలజీ అధికారులు. బంగారం కొనేటప్పుడు నాణ్యత, తూకంతో పాటు రసీదులో అన్ని వివరాలు సరిగా ఉన్నాయో లేవో తప్పక చూసుకోవాలి. ముందు చూసుకోకుండా తర్వాత మోసం చేశారని జ్యువెలరీ షాపుపై న్యాయ పోరాటం చేసినా ఫలితముండదు. జ్యువెలరీ షాపుల్లో మోసాలపై ఫిర్యాదు చేసేందుకు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. దానికి ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. వారి టోల్ ఫ్రీ నెంబర్ 1860-425-3333 మరియు clm@ap.nic.in కు ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆశీర్వదించే చేతులు అర్థిస్తున్నాయి. గుండె జబ్బులను సైతం చేతి స్పర్శతో నయం చేస్తానని నమ్మబలికిన కల్కి భగవాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆశ్రమాన్ని వదిలి ఆసుపత్రిలో చేరారు. భక్తుల రోగాల సంగతేమో కానీ తన జబ్బు ఎప్పటికీ నయమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు కల్కి. అతి రహస్యంగా చెన్నైలోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఆయన గురించి లోతుగా తెలిసిన వాళ్ళు కల్కి తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. కల్కి భగవాన్ గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. నిపుణులైన డాక్టర్ల చేత ఆయన అతి రహస్యంగా చికిత్స చేయించుకుంటున్నారు. భగవత్ స్వరూపుడని ఢంకా బజాయించే కల్కి ఆశ్రమాన్ని వదిలి ఆసుపత్రిలో చేరటం ఏమిటని సామాజిక కార్యకర్తలు, ఆయన పాత భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గుండె జబ్బులు, పక్షవాతం సహా ఎలాంటి రోగాలైనా చేతి స్పర్శతో మాయం చేస్తానని, మందుల అవసరమే లేదని ప్రచారం చేసుకునే కల్కి తీరును తప్పుపడుతున్నారు. ఆయనకు డాక్టర్లు, మందులు, ఆపరేషన్లతో పనేంటని ప్రశ్నిస్తున్నారు.
తన భక్త గణానికి తెలియకుండా తనను నిత్యం అంటిపెట్టుకునే శిష్యులకు సైతం ఉప్పందకుండా అతి రహస్యంగా ట్రీట్మెంట్ చేయించుకుంటున్న కల్కి తీరుపై సందేహాలు లేవనెత్తుతున్నారు. భక్తులకు రోగాలొస్తే ఓ న్యాయం, కల్కి మంచాన పడితే మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. నిజము భగవాను వేరే వాళ్ళకి పోయి మిరాకిల్ చేసి క్యూర్ చేసుకోవడం అది నిజం ఉండంటే వాళ్ళ స్వంతకు ఆపరేషన్ అక్కరుండలేదు. వాళ్ళ స్వంత హార్ట్ ఆపరేషన్ అక్కడ పోయి సీక్రెట్ చేసుకోవడం అక్కర్లేదు. వాళ్ళే మిరాకిల్ చేస్తున్నారు. అది లేదు, అది అంత అబద్ధము లేదు. తర్వాత ఈ ఫోర్త్కు లక్కువ అయింది వాళ్ళకి. ఇదంతా చూస్తే ఎన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ చీటెడ్, ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ మనీ and did lot of things illegally, but now he is paying for that. చిత్తూరు జిల్లా వరదాయపాలెంలోని కల్కి ఆశ్రమం నుంచి కల్కి భగవాన్ను ఈ నెల 5నే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఇక్కడ కల్కి అసలు పేరైన వివి నాయుడు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అయితే ఆసుపత్రిలో ఎక్కువ రోజులుంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో వారం రోజుల్లో ఆసుపత్రి నుంచి బయటపడి చెన్నై టీసీఆర్ రోడ్లోని తన ఇంటికి మకాం మార్చారు కల్కి. ప్రస్తుతం ఇంటి దగ్గరే నిపుణులైన డాక్టర్ల చేత ఆయన ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. 12th డిశ్చార్జ్ చేసుకొని పోయినారు. సో ఇది మొత్తం దిస్ ద ఫ్యాక్ట్. ఇట్స్ యాక్చువల్లీ వన్ క్యాన్ వెరిఫై ద హాస్పిటల్ రికార్డ్స్. అక్కడ కల్కి భగవాన్ అంత రిజిస్టర్ చేయలేదు. వివి నాయుడు, విజయ్ కుమార్ వరదరాజులు నాయుడు. ఆమె వివి నాయుడు అంటే ఎవరికి ఎన్ని నాయుడుస్, ఎన్ని రెడ్డిస్, ఎన్ని వేరే వస్తారని చెప్పేసి వాడు ఆ మాదిరిగా. బట్ ఐ వెరిఫైడ్ ఫ్రమ్ ద రికార్డ్స్. నా హాస్పిటల్ లోపల అంత ఇన్సైడ్ టాప్ లెవెల్ ఇదని వాళ్ళు కన్ఫర్మ్ చేసి వాళ్ళు కల్కి భగవాన్ మీరు ఎవరి జొత్తికి ఎక్స్పోజ్ చేస్తానో వాళ్ళే వచ్చేసి ఇట్ వాజ్ వెరీ సీరియస్ కండిషన్స్. కల్కి భగవాన్ గతంలోనూ ఇలాగే మంచాన పడ్డారు. 3.5 ఏళ్ల క్రితం ఆయన హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో రహస్యంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నారు. తరువాత ఏడాదిన్నరకు ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో అప్పట్లో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అక్కడ కోలుకున్న తర్వాత ఇప్పుడు మళ్లీ జబ్బు పడ్డారు కల్కి. భక్తులకు ఆశ్రమంలో స్పర్శ వైద్యం చేసే కల్కి తాను మాత్రం ఆధునిక ఆసుపత్రిలో తప్ప మరే వైద్యం వద్దంటున్నారు. కలికాలం, సారీ కల్కి కాలం అంటే ఇదే కాబోలు. నిజామాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం, సీనియర్ల తీరుపై ఎమ్మెల్యేల ఆగ్రహం. అక్షయ తృతీయ రోజు పసిడి అమ్మకాల్లో మోసం, 146 షాపులపై కేసులు నమోదు. పరీక్ష రాయకుండానే డిగ్రీ పట్టా, బయటపడ్డ సర్టిఫికెట్ స్కామ్. అనారోగ్యంతో బాధపడుతున్న కల్కి అతి రహస్యంగా చెన్నైలో చికిత్స.